ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లాన్ ఫెయిల్ అయింది. కృష్ణ చూస్తే ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇప్పుడెలారా దేవుడా? కృష్ణ 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 అన్నయ్య, కళ్ళు తెరువు నాన్న. ఏమైంది? నువ్వెంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది తర్వాత చెప్తాను. ముందిక్కడ ఏం జరిగిందో చెప్పండి. నిహారిక అమ్మవారికి అభిషేకం చేస్తుండగా ఎవరో స్మోక్ బాంబ్స్ వేశారు. అందరం షాక్ అయ్యాం. జనాలైతే తలో దిక్కు పరుగులు తీశారు. అప్పటినుంచి అన్నయ్య అన్కాన్షియస్ అయ్యాడు. ఏంటి కృష్ణ? అమ్మా, ఆ అబ్బాయి చూస్తే ఇలాంటి కృష్ణ! పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నిహారికతో ప్రసాదం చేయించడం ఎలా? ప్రసాదంతో పాటు ఈరోజు ముక్కుపుడక ధారణ కూడా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరు నిహారికతో ప్రసాదం చేయించండి. అవును పూజారి గారు, మా బావ మా అన్నయ్య కృష్ణబాబును హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మీరు ఆ కార్యక్రమాల్ని జరిపించండి. ఏం మాట్లాడుతున్నావని? ఈ పరిస్థితుల్లో నేను ఎలా చేయగలను? నా మనసంతా కృష్ణ దగ్గరే ఉంటుంది. ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెడితేనే మీరొచ్చిన పని పూర్తవుతుంది. పదుళ్లకు మంచి జరుగుతుంది. అవునమ్మా, ఈ మహాశివరాత్రి నాడు నీకంతా మంచి జరుగుతుంది. ఎన్నో నెలల నుంచి నువ్వు ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే కదా నిహారిక? కాదనుకో, మీరైనా చెప్పండి అత్తయ్య. అమ్మా నిహారిక, కృష్ణ నీ పరిస్థితుల్లో చూస్తూ నేను మనసుని ప్రసాదాల మీద లగ్నం చెయ్యలేనత్తయ్యా. నా భర్తకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? వీళ్ళందరూ అడిగేదానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. ముందు నేను కృష్ణని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను. మీరందరూ ఇక్కడుండి మిగిలిన కార్యక్రమం ముగించుకొని రండి. దయచేసి కార్ వరకు సాయం పట్టండి. ఆలస్యం చేస్తున్న కొద్దీ నా కృష్ణకి ఏదైనా జరగచ్చు. నా బాధని అర్థం చేసుకోండి. సాయం పట్టండి. ఈసారికి ఇలా తప్పించుకున్నావా నిహారిక? కృష్ణ కృష్ణ! కుంభకర్ణుడు నిద్రపోతున్నట్టు నిద్రపోతున్నావు. లేవరా నాయనా! కృష్ణ! అంతా నాశనం, సర్వనాశనం అయిపోయింది. చివరి నిమిషం వరకు వచ్చి చివరిలో శనిదేవుడు నెత్తునెక్కి తాండవం చేసినట్టయింది. నేనేమో పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం, అవేమో చివరికి అవనికి కలిసి రావడం. నా బతుకు చెడ. కృష్ణ కృష్ణ! ఏమైంద్రా బాబు నీకు? లేవరా!
చచ్చాన్రో కృష్ణ కృష్ణ బంగారం నేను ఎక్కడున్నాను? కార్లో నా పక్కనే ఉన్నావు. నీ బ్రెయిన్ లో చిప్ అంతా దో. వెరీ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. ఎవరి వలన కాని పని మీ వలన అవుతుందని చాలా హోప్ పెట్టుకున్నాం. ఫైనల్ గా ఓడిపోయాం. మీ అందరికంటే ఇది నాకు ఘోర అవమానం, ఘోర పరాభవం. ఇంతవరకు నా తాంత్రిక శక్తిని ఏ మానవ శక్తి ఆపలేదు, ఏ దైవ శక్తి నిలువరించలేదు. మొదటిసారి ఓ సామాన్య స్త్రీ భంగపరిచింది. ఆ అవని సామాన్యురాలు కాదు, ఆమెలో అమ్మవారి శక్తి ఉంది. ఆ శక్తే నా యాగాన్ని అసంపూర్ణం చేసింది. లేదంటే అమ్మవారి విగ్రహం మీ చేతుల్లో ఉండేది. ఎందరో పుడతారు, కానీ కొందరే ఒక కారణం కోసం పుడతారు. వారిని కారణ జన్ములని అంటారు. ఆ అవని కూడా అలాంటిదే. ఒక రాజ్యానికి కావలిగా సైన్యాధిపతి ఎలా ఉంటాడో, ఆ ఇంటికి కావలిగా ఆ అవని ఉంది. వేదవతి ఇంటిని కవచంలా కాపాడుతుంది. ఆ కవచాన్ని కదిలించడం అసాధ్యం. అందుకే ఆ అవనే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి మీ చేతికి అందేలా చేసుకోవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది కాలరుద్ర? కొన్ని పనులు కొందరి ద్వారానే సాధించుకోవాలి. మీకా విగ్రహం కావాలంటే ఆ అవనిని మీ దారిలోకి తెచ్చుకోవాలి. అంతకు మించి మరో దారి లేదో. అది మా వల్ల పాసిబుల్ కాలేదు కాబట్టే మీ దగ్గరకు వచ్చాం. మీరు ఇలాంటి ఐడియా ఇస్తున్నారేంటి? అవని ద్వారా ఆ పని చేయించుకోవడానికి మీరేదో ఒక మార్గం సూచించండి. ఆమెను వశపరుచుకోవడానికి ఏదైనా యాగం చేయండి. గుడ్ ఐడియా. భూత ప్రేతాత్మలకు అధిపతి అయిన నాలాంటి వాడికి కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో ఉంటాయి. మీరు కోరిన విధంగానే మరో మార్గాన్ని నేను కనిపెడతాను. మీరు మాత్రం ఆ అవనిని మీ దారిలోకి తెచ్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు చెయ్యండి. కాపాలా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.